ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 31/7/2025. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ప్రశ్నకు జవాబు అనే ఆ టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు వివరణ చేస్తారు. ఓకే అండి. మన ప్రశ్నలన్నీ ఎందుకంటే ఆధ్యాత్మికంగా వింటున్నాం, కానీ జీవితంలో మార్పు ఎందుకు రావట్లేదు అనే పాయింట్ మీద మన జీవితంలో విన్న విషయాలు ప్రాక్టికల్ గా పెట్టడంలో ఏం ఆటంకం అవుతున్నాయి ఆ టాపిక్స్ మాట్లాడదాం. ఓకే. మీరు ప్రశ్నలు ఏదైనా వేస్తే అంటే మనందరికీ ఆచరణలోకి తేవాలని ఉంది. నారాయణ గారు, ఇవాళ నమస్తే ప్రశ్నల మేడం గారు. ప్రశ్నోత్తరాలు. ఉమ్, లక్ష్మి గారు ఆ, అయితే అలాగేనమ్మా. ప్రశ్నోత్తరాలంటే దేని మీద? మనం విన్న జ్ఞానం ఆచరణలోకి వచ్చేటప్పుడు ఏమేమి ఆటంకాలు వస్తున్నాయి, అంతే కదండి. అలాగేనమ్మా. క్వశ్చన్లు అడుగుతూ ఉంటే నేను సమాధానాలు అంటే మన అందరం కలిసే అది మీకు అర్థమైనవే కానీ మరొకసారి డిస్కస్ చేస్తే మన జీవితంలో జ్ఞాపకం ఉంటాయి, అంతే. మనం మర్చిపోతూ ఉంటాం చాలా విషయాలు. అందుకని ఈ క్వశ్చన్లు అడగడే అంటే మేము తక్కువ వాళ్ళం అని ఎవరు అనుకోకండి. అంటే మనం క్లారిటీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాం. నాయుడు గారు, మీరు ప్రారంభిస్తారా? ఎవరు ఎవరి క్వశ్చన్ రెడీగా ఉంటే వాళ్ళే. అలాగేనమ్మా. ఉమ్. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు ప్రశ్న ఏంటమ్మంటే మనం అనేకమైనటువంటి సత్సంగాలు వింటున్నాం. మనం ఆ తర్వాత మనకి వేదం కూడా చదివి ఈశ్వర సర్వభూతానం ఈశ్వర సర్వ విద్యానాం అని చెప్పి మనం అక్కడ కూడా మనకి అది చెప్తుంది. ఆది శంకరాచార్యులు కూడా శివానంద రూపం శివోహం శివోహం అని చెప్పి ప్రపంచం అంతా అద్వైత అనుబోధించాడమ్మా. అంటే ఇవన్నీ జరిగినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి భగవంతుడిని ఏం చేస్తామంటే బయట వెతుకుతున్నాం మనం. అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాం, అసలు దీనికి ప్రధానమైన కారణం బాగుంది, మంచి ప్రశ్నే, అందరికీ ఉపయోగించే ప్రశ్న. ఇక్కడ నారాయణ గారు అందరికీ ఉపయోగపడే ప్రశ్న అడిగారు. అంటే అహం బ్రహ్మాస్మి అని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి, నేనే పరమాత్మని అని చెప్తూ ఉంటే మనం ఏంటంటే బయట వెతుకుతున్నాం ఎందుకు అనే పాయింట్. అంటే దీనికి కారణం ఏమిటి మనందరం కూడా ఆలోచిస్తే, మనం నేను అనే ఏ నేను రిప్రజెంట్ చేశారంటే దేహం నేను అనే ఒక భ్రాంతిలో పడిపోయాం. ఆ నేను పరబ్రహ్మ స్వరూపం అని ఆ భ్రాంతి సత్యం ఎలాగవుతుంది? ఈ భ్రాంతి ఎప్పుడైతే పోయిందో ఉన్నదే ఆ పరబ్రహ్మ స్వరూపం. అందుకనే మనం ఈ భ్రాంతి ఎక్కడ, మనం మనస్సు అనే భావనలో మనస్సే నువ్వు వేరేగా ఉన్నావు, నువ్వు నీ శరీరానివి అనే భావాన్ని ఇస్తోంది. అందుకని నేనన్నది ఈ సృష్టించిన నేను మనస్సే సృష్టించింది. అందువల్ల అది మనస్సులో ఒక భాగమే అనే విషయం మర్చిపోయి నేను వేరేగా ఒక ఎంటిటీగా ఉన్నాను, ఒక రూపంగా ఉన్నాను అని మనం భ్రాంతి చెందుతున్నాం. అందుకని మన చేతిలో ఉన్న పనిముట్టైన మనస్సుని, శరీరాలు మొదలైన వాటిని అవే నేనని అంటే దాన్ని ఏమంటారు? శరీర భావన. రమణ మహర్షి కూడా ఆ శరీరం నేను అనే భావన ఎంతవరకు పోదో అంతవరకు ఆ అసలైన తత్వం అన్నది అనుభూతిలోకి రాదు. అయితే ఇక్కడ మనం చేస్తున్న సాధన ఏంటి అంటే ఏదో పొందడానికి కాదు, అది ఆల్రెడీ మనం పొంది ఉన్నాం. ఆ అడ్డులు తొలగిస్తున్నాం. శరీరం నేననే భ్రాంతిని పోగొట్టేవే మనం చేస్తున్నాం. చెప్పుకోవడానికి చాలా సులువుగా ఉంది కానీ ఇంద్రియాలు నేను, శరీరం నేను, మనస్సు నేను అని జీవించడంతో మనం ఎంత పెద్ద అసత్యపు డ్రామాలో చిక్కుకున్నామో మన అందరికీ అనుభవమే. అయితే డ్రామాలో ఉన్నంతసేపు అది అసత్యం అని కూడా తెలియకుండా చిక్కుకుంటాం. ఎప్పుడో జ్ఞానం అంటే
లోపల నుంచి మన మహాబాధలు వచ్చినప్పుడు, ఆత్మీయులు చనిపోయినప్పుడు శ్మశాన వైరాగ్యం ఒకసారి కలుగుతుంది. అయ్యో ఇది కాదు సుమా అని, ఈ బాడీ వదిలేయాలి అని. మళ్ళీ మాత్రం అందరి బాడీలు వదిలేసిన నా బాడీ వదలను, నేను మాత్రం ఈ శరీరంగా శాశ్వతం అన్న భావన మనని మనదైన ఆ పరబ్రహ్మ స్వరూపం అన్నిండి, సత్యం అననిండి, అనంతత్వం అన్ని ఆ స్వరూపాన్ని కాకుండా చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? ఎక్కడి నుంచి ఏమి పొందవలసింది లేదు. ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళక్కర్లే. మీ మెడలో హారం అన్ని చోట్ల వెతుకుతే ఎక్కడ దొరుకుతుంది? మీ మెడలోనే దొరుకుతుంది. అలాగనే నేనే అనేటటువంటిది ఇక్కడే ఉంది. అది తెలియక మనం ఎన్నో చోట్లకు పరిగెడుతున్నాం. ఇక్కడే ఉన్న దాన్ని ఎక్కడో వెతుకుతే అది వెతుకుతే దొరికేది కాదని అందుకనే కృష్ణమూర్తి గారు అంటారు, ఎవరైనా అంటారు. ఎందుకంటే వెతుకుతే దొరికేది కాదు, అక్కడే ఉన్నది ఎలా దొరుకుతుంది? అదై ఉన్నాం. అయితే ఆ స్థితి నుంచి మన అడ్డే వాటిని ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నాం. ఏమిటి అడ్డు అంటే మనస్సు సత్యహంతకి అన్నారు. అంటే ఈ మనస్సుని మనం ప్రతి సెకెను మనస్సుతోటే జీవిస్తున్నాం, మనస్సు భావనలోనే జీవిస్తున్నాం. మనస్సు పరభావాన్ని సృష్టిస్తోంది. నువ్వు వేరు, పరులు వేరు, నువ్వు వేరు, జగత్తు వేరు అని. ఈ పరభావాన్ని సృష్టించే మనస్సుని నిశ్చలం చేయడం లేదా అంతం చేయడం అన్నది మనం చెయ్యాలి. నిశ్చలం చేస్తే ఉన్నదే అది, ఎక్కడా వెతకక్కర్లే, ఎక్కడికి పరిగెట్టక్కర్లే. అందుకే తత్వ విధానంద గారు కూడా మీరు బస్సుల్లో, ట్రైన్లలో, ఏరోప్లేన్లో ఎక్కడికి వెళ్ళక్కర్లే, అది మీ దగ్గరే ఉంది, మీరే ఉన్నారు. కానీ దాని అడ్డు మనం తొలగించడమే సాధన అంటున్నాం. అంటే ఎలాగా? మనస్సు ఎప్పుడూ ఇటు అటు ఇటు అటు ఎందుకు పరిగెడుతోంది? ప్రాపంచిక విషయాలే ఎక్కువ అన్న భ్రాంతి వల్ల, సుఖం ఎక్కడో బయటే దొరుకుతుందన్న భ్రాంతి వల్ల పరిగెడతాం. ఆ సుఖం కావాలంటే డబ్బు కావాలనుకుని, డబ్బుతో పరబ్రహ్మ స్వరూపాన్ని కొనలేం కదండి. డబ్బుతో అశాశ్వతమైనటువంటి విషయాలనే కొంత అవి తాత్కాలికంగా అవి మనకి ఏదో ఇచ్చినా మళ్ళీ మనం బాధల్లోనే ఉంటున్నాం. అందువల్ల ఈ మనస్సే పెద్ద అడ్డు. ఆ మనస్సు యొక్క మాటలకే మనం భ్రాంతి చెందుతాం. చూడండి, దుర్మార్గులు చెప్పిన సలహాలు సాధారణంగా వింటాం, సన్మార్గులు చెప్పే సలహాలు వినం. అలాగనే మనస్సు చెప్పిన మాటలకే వింటున్నాం, కానీ అనంతమైనటువంటి ఆ తత్వం, అఖండమైనది, అద్భుతమైన శక్తి స్వరూపాలు ఉన్న దాన్ని మనం నొక్కేస్తున్నాం మనస్సు అన్న దాంతో. అందువలన ఈ అడ్డు పెట్టడం వల్లే అసలైన దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అర్థమైంది కదండి? ఈ అడ్డు తొలగించుకుంటే, అందుకే ఎక్కడా పొందవలసింది కాదు. నో సీకర్, నో అబ్జర్వర్. అంటే చూసేవాడు వేరేగా లేడు. అది నేనే ఉన్నప్పుడు వేరేగా ఎక్కడ ఉంటాడండి చూసేవాడు? అది మనస్సు క్రియేట్ చేస్తోంది. ఆ ఆ మిథ్యా భావాన్ని మనసు క్రియేట్ చేస్తున్న దాన్ని ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుంటామో అందులోంచి బయటపడుతుంది. ఇప్పుడు అక్కడ పాము ఉందని తెలిసిన వెంటనే అక్కడికి ఎలా వెళ్ళము? ఇది అవగాహన అవ్వాలి. అవగాహన అయితే వెంటనే అందులోంచి బయటపడతాం. ఓకే నారాయణ గారు, ఉన్నారా? చాలా చాలా అత్యద్భుతంగా సమన్వయం చేశారమ్మా. ఎందుకంటే ఇలాంటివి ఏదో గ్రంథాలు చదవటం వల్ల తెలిసేది కాదు. మీలాంటి వాళ్ళ వల్లే ఈ రోజు మీకు కాస్త మాట్లాడగలుగుతున్నాం, అదే అన్నమా. కాబట్టి ఆ మీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ అనంత శక్తి మా హృదయాల్లో దూరి ఈ రోజు ఏంటంటే ఏది ఇవన్నీ బంధనాల నుంచి తెంచుకునేటువంటి అవకాశం ఏర్పడిందమ్మా. చాలా సంతోషం. అయితే దాన్ని పోగొట్టుకోవడానికి ఎవరెవరో ఎన్నెన్నో చెప్తారు. నువ్వు వెళ్ళి పూజలు చేయి, పూజ చేస్తే నేను మన శరీరాన్ని అన్న భ్రాంతి పోతోందా? సరే, మరో హోమం చేస్తే పోతోందా? అంటే మనకి తెలియట్లేదు మన టార్గెట్ ఏంటో. ఏదో పుణ్యం వస్తుందని ఒక ఒక ఏమంటారంటే ఆశ పెడుతున్నారు. ఆ పుణ్యం అంటే ఏమిటో మనకి తెలియదు. ఎవరికి పుణ్యం? నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అయితే నాకు పుణ్యం ఏమిటి? ఇలాగ ఆలోచించాం మనం. ఆలోచించడానికి భయపడతాం. బాడీ నేననే మిథ్యాభావానిక ఆ బాడీ ఇక్కడే చచ్చిపోతుంది, పుణ్యం దేనికి? ఇలా మనం ఆలోచించుకుంటే ఈ టెంప్టేషన్స్ అన్నిటి నుంచి బయటపడతాం. అంటే ఇంద్రియ సుఖాలు ఎక్కువగా ఏమిటి నష్టం అనుభవిస్తే? అంటే ఇంద్రియాలు పాడైపోతున్నాయి కనుక, ఈ శరీరం పాడైపోతుంది కనుక దీన్ని మనం
శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ధర్మ సాధనంగా వాడుకోవాలి, దాన్ని పాడు చేసుకోకూడదు. అంతేగాని దాన్ని అపరూపము చేయకూడదు. అందువల్ల ఈ అడ్డులు, అందుకే ఈ మిస్ గైడెన్స్ ఏమిటి అన్నది మనకి జ్ఞానం వస్తున్న కొద్దీ తెలుస్తుంది. ఎన్ని పూజలు చేస్తే నేను శరీరాన్ని అన్న భావన నుంచి బయటపడగలమండి. ఆ పూజలన్నీ నేను నేనన్న భావాన్ని ఎక్కువ చేస్తున్నాయి. అది పోగొట్టుకోవాల్సిన దాన్ని అది బలపరుస్తున్నాయి. ఎన్ని తీర్థాలు సేవిస్తే మాత్రం నేను శరీరాన్ని కాను అనే భావం మనకు వస్తుంది. ఇప్పుడు మీకే అర్థమైంది కదా, ఏం చెయ్యాలన్నది ఎవరికి వారుగా తెలుసుకుంటున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయి ఏమి ఏదో ముక్కు మూసుకుని తపస్సు చేసినా ఈ భావన ఎలా పోతుంది? అది పోతేనే గాని అక్కడ ఉన్నటువంటి ఆ స్థితి అనుభవంలోకి రాదు కదా. ఇంకెవరైనా? పైగా ఇంకా కొంతమంది ప్రాథమికంగా చెయ్యాలి. ప్రాథమికం ఏమిటి? ఇదే ప్రాథమిక జన్మ ఏమిటి మనకి? ఎన్ని జన్మలెత్తో వచ్చాం, అందుకని ప్రాథమికం అంటే ఎవరికి ప్రాథమికం? ఇలా మాట్లాడతారు. అందుకని ఇదంతా అజ్ఞానం బోధే. ప్రాథమికమేం లేదండి, మనం ఎన్నో వేల జన్మల నుంచి వచ్చాం. అందువలన ఆ భ్రాంతి పోగొట్టుకోవడానికి అక్కడికి తగిన పని చేయాలి. ఎగ్జామినేషన్ కని వెళ్ళాలి అని సినిమాల్లో కూర్చుంటే ఎలాగా? అలా ఉంది మన పరిస్థితి. ఎటు డైరెక్షన్ అటు వదిలేసాం. ఇంకా మిగతా అన్ని జన్మలు జన్మలు చేసుకుంటూ పొంచుకుంటూ పోతున్నాం. అంతేనా కాదా? మీరే చెప్పు. అందుకే దివ్య జ్ఞాన సమాజంలో పరమ గురువులు రూపంలో ఉన్న భగవంతుణ్ణి యాక్సెప్ట్ చేయమన్నారు. ఎందుకంటే పరమాత్ముడి యొక్క నిర్వచనంలోనే ఆయన అనంతమైన వాడు, అఖండమైన వాడు, రూపాతీతుడు, ఆయన నామం లేదు, నామరూప రహితుడు అని వర్ణిస్తూ ఆయనకి నామాలు పెట్టడం ఎంత తప్పు చెప్పండి. నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అయినప్పుడు పుణ్యం ఎవరికి? సమస్త పుణ్యాలు మూలం నేనే. ఇంకెవరైనా అడుగుతారా? అమ్మా, ఇది సరెండరింగ్ అంటారు కదమ్మా. ఇప్పుడు ఆ సరెండర్ అవ్వాలి మొత్తం అన్నప్పుడు సరెండర్ అంటారు కదా. ఇప్పుడు ఆ ఆ. గురువులకి సరెండర్, రమణ మహర్షి గారైనా అప్పుడప్పుడు ఎక్కడో చదివానమ్మా. సరెండర్ అవును. అయితే ఇప్పుడు ఇప్పుడు సమర్పణ. నేను అనే దాని నుంచి సమర్పణ కూడా సమర్పణ అంటారు కదా. అది ఏంటమ్మా? అది నాకు అర్థం కాలేదు. అంటే మనకి ఇంకా ఆ, బాహ్య దృష్టి ఉన్నంత వరకు పరమాత్ముడు బాహ్యంగా ఉన్నాడు అనుకున్నా, లేదా పరమాత్ముడు నేనై ఉన్నాన్ని అనుకున్నా, ఆ ఆత్మతత్వానికి సరెండర్ అవ్వడమే తప్ప మరో పని లేదు. మనం మనస్సుకి సరెండర్ అవుతున్నాం, మనస్సుకి దాసోహం అయిపోయాం. పరమాత్మ తత్వానికి దాసోహం అవ్వాలి కదా. అప్పుడు నేనన్నది పోతుంది. అప్పుడు ఏంటవుతుంది? పనులన్నీ ఆ నేనే కదా పెద్ద అడ్డు. నేనన్నది ఎప్పుడు పోయింది? మనస్సు అన్నది లేనప్పుడు. అంటే ఇదొక ప్రక్రియ అన్నమాట. అంటే ఏదైనా ఒకటే, అక్కడ కూడా జరిగేది ఒకటే. పరమాత్మ తత్వానికి అర్పితం అయిపోయాను, అది మనస్సుతో ఉన్న ఈ నేనన్నది పోయింది. దానికి అదొక మార్గమే కదా. భక్తిలో కూడా ఏ భగవంతుణ్ణి పూజిస్తున్నానో తాను నేను ఒకటి అయిపోయాను అంటే మళ్ళీ నేను లేదు అక్కడ. అంతేగాని భక్తి అంటే ఈ ఈ గుడులు గోపురాలు తిరగడం కాదు, అనంతమైనటువంటి ఏకత్వానుభూతి. అర్థమైందా రమగారు? అర్థమైందమ్మా. ఓకే. ఇంకా అడగండి, ఎవరైనా అడగండి. ఎందుకంటే అందరికీ మనకి జీవితంలో ఆచరించేటప్పుడు ఎప్పుడు ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఆచరణలు. దానికి కారణం అనేది మనం ఎరుక కలిగి ఉండాలన్నారు. అందుకని ఎప్పుడండి అల్లవేళ ఎరుకుందండి, చాలదా? చాలదు. ఏ క్షణంకి ఆ క్షణం ఎరుకుండాలి. అల్లవేళ నేను ఆ కొండ ఎక్కేసాను, అప్పుడేదో అనుభూతి చెందానంటే అది అక్కడికక్కడ అయిపోయింది. మళ్ళీ ఈ క్షణం కొత్తదే. నమస్కారం అమ్మా. నమస్తే అండి.
అమ్మ ఇప్పుడు అడుగుదాం అనుకుంటుంటే మీరు చెప్తారు, అయినా మళ్ళీ అంటే అడగాలని తనను తాను తెలుసుకోవడానికి, ఉన్నత మార్గం వైపు నడవడానికి నిరంతరం ఎరుకను కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రశ్న రాసుకున్నాను. ఏం చేయక్కర్లేదండి. ఏమి- కోల్పోకుండా ఉండాలనుకుంటే ఉంటాం కదండి. ఇప్పుడు ప్రతి నిమిషం నేను ఆ బయటకు వెళ్ళి ఏదో చెయ్యాలి అని మనం పెట్టుకున్నప్పుడు వెంటనే మనం జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నాం కదా. అలాగే నిరంతరంగా ఎరుకలోనే ఉండాలి. మనస్సు యొక్క దానికి నేను లోనవ్వకూడదు. ప్రతి క్షణం ఇది మనస్సు చెప్తోందా, ఇది మిథ్యాభ్రాంత, ఇది సత్యమా అని మనం తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు అల్లక్కడ ఏదో పొందాలి అన్న ఆలోచన వచ్చింది అనగానే ఆ ఆలోచన ఎక్కడ, నేను వేరేగా ఉన్నానన్న భావం తెచ్చేది ఎవరు? మనస్సే కదా. అలా మనం గ్రహించుకుంటే ఈ మనస్సుకి లోనవ్వకూడదు. అసలైంది ఎక్కడుందో అది తెలుసుకోవాలి. అంటే మనస్సు ఇక ఎంతసేపు అయితే ఇలా బంట్రోతు పని చేస్తూ ఉంటామో అజ్ఞానంలోనే ఉంటాం. అందుకని ఇప్పుడు ఇది ఎరుక కాదు అని మనం తెలుసుకోగలం. అలాగా ఎరుకగా ఉండాలి అంటే మనస్సు యొక్క పోకడలని గమనిస్తూ ఉంటే, దానికి లోనవ్వకపోతే ఉండేదే ఎరుక కదండి. ఎందుకంటే మనస్సుకు సంబంధించింది కాదు ఎరుక. మనస్సు నిశ్చలమైనప్పుడు ఉండేదే ఎరుక. అర్థమైందా మీకు? అర్థం అవుతుందమ్మా. అంటే ప్రతి నిత్యము మనం అది దృష్టి, ఇప్పుడు మీ పేరు ఫలానా అని మీకు ఎలా గుర్తుంటుంది? గుర్తు పెట్టుకోకుండానే గుర్తు ఎలాగైతే ఉందో అలాగే ఎరుక కూడా ఆ విధంగానే మనకి నిరంతరంగా ఉంటుంది. అన్ని చేస్తూ ఉంటాం. చేస్తున్నవాడి నేను కాను, నేను ఇంతవరకు బాడీని అన్న భ్రాంతి అక్కడ ఉండదు. ఎరుక ఉన్నప్పుడు ఆ భ్రాంతి ఉండదు. ఆ భ్రాంతి పోగొట్టుకోవడమే మనకు అందరం ప్రయత్నించేది కదండి. పోగొట్టుకుంటే ఉండేదే ఆ పరబ్రహ్మ స్థితి. అయితే చెప్పడానికి సులువుగా ఉంది కానీ ఇంద్రియాలతో లంపటం ఉన్నంతసేపు మనస్సు నిశ్చలం అవ్వడం చాలా కష్టం. అది వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. దానికి ఎక్కడ గమ్మ ఎలా అయితే ఉంటుందో అతుకుపోతామో, ఆ ఏ ఇంద్రియంతో దానికి లంపటం ఉందో అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఒక అంతటి రాదు అది. అందువల్ల ఇది మనం అందుకే ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అవసరం అని చెప్పడానికి కారణం, అవేం అక్కర్లేకుండా వచ్చేది కాదండి. మనసు ఇటు అటు వెళ్ళిపోయి ఇటు అటు అతుకుపోతూ ఉంటే ఆ మనస్సుని ఏ విధంగా నిశ్చలం చేయగలం? అందుకని మొదట ఏంటి చేయాలి? బాహ్యమైన జగత్తులో ఏమీ లేదని మనసుకు బోధపరచాలి. అంతా ఏదో అక్కడేదో సుఖం ఉంది, అక్కడేదో పొందాల్సింది ఉంది అనుకోవడం వల్ల కదా ఈ మనసు పరిగెడుతోంది. అవును. అప్పుడు ఆ మనసు నిశ్చలం అవడం సులువు. దానికి తిరిగి తిరిగి పాఠం నేర్పాలి. బయట ఎందుకు పరిగెడుతున్నావు, బయట ఏముందని. అశాశ్వతమైనటువంటి మిథ్యా వస్తువుల్లో శాశ్వత సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకేమైనా ప్రశ్న? బాగుంది, మంచి ప్రశ్నలే అడుగుతున్నారు, అడగండి. ఇప్పుడు అర్థమైందా నాయుడు గారు? అర్థం అవుతుందమ్మా. కంటిన్యూస్ టెన్స్ లోనే ఉందా? అదమ్మా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ప్రాక్టికాలిటీలో కూడా బలపడాలి కదా. ఉమ్, అలా ప్రతి సెకండ్ కూడా చూసుకోగలగాలి. అవును. అందుకే ఏదో అక్కడికి వెళ్ళిపోయి నిద్రపోదాం అన్న పరిస్థితి కాదు. అసిధారావ్రతం అని ఎందుకన్నారంటే ఎప్పటికప్పుడు అంత అసి అంటే కత్తి యొక్క కొన మీద నడిచినట్టుగా ఉంటుంది ఆధ్యాత్మికత. అంటే అంత ఎలర్ట్నెస్ అవసరమో చూడండి. అంత ఎలర్ట్నెస్ అవసరం, అవేర్నెస్. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే. ఇంకెవరైనా అడుగుతారా? ఎవరైనా ఏమైనా అడగొచ్చు, అంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు చూడండి, నారాయణ గారు అడిగింది అందరికీ ఎలా ఉపయోగపడిందో, రాయుడు గారు అడిగింది నమస్తే అలా. అమ్మా. చెప్పండి. ఆ, ఈ ఈ మనసును అంటే
ఆ మనసు మాట పడుతుందని తెలిసినప్పుడు దాన్ని ప్రాక్టికల్ గా ముందు ప్రాక్టీస్ చేయొచ్చునా, లేకపోతే దాన్ని అసలు ఆ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది మరి ప్రాక్టికల్ లోకి రాదా అమ్మా? ప్రాక్టికల్ చేయడం వల్ల కదా అవుతుంది. ఎలాగా నాకు అసలు కొంచెం దాన్ని అర్థం అవుతుందండి. తెలుసుకోవడం. మనస్సు అనేది మరొకసారి అడగండి బాగా. సో ఈ ఈ మనసు ఏదైతే ఉందో ఉమ్. దానిని సరైన అవగాహన చేసుకోవాలని ఆలోచన కలిగింది అనుకోండి, దాన్ని సరైన ప్రాక్టికల్ అవగాహనతో, లో మళ్ళీ నుంచి అక్కడ ఏదో ఎలాగ అసలు వినబడలే. సరైన అవగాహనతో సరైన అవగాహన ప్రాక్టికల్ లో పెట్టుకోవడం ఎలాగా అంటే ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ కాదు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయడం అమ్మా? అంటే మనసుని ప్రాక్టీస్ చేయడం ఏమిటి సరైన కరెక్ట్ స్థితిలో కాదన్నాను. పట్టుకోవడం. దాన్ని పక్కకి తప్పించే మార్గాలకు వెళ్ళకండి అన్నాను తప్ప, అటువైపు ఉండాలి. మనం ఏం కావాలో దాని వైపే పెట్టాలి కదా. ఏమంటారు? ప్రాక్టీస్ చేయడం తప్పని లేదే. అదే అమ్మా. ఏమంటారు? ఇక్కడ అంటే దొరకాల్సిన దానికి మామూలు ఎక్కడో వెళ్ళిపోతే ఎలాగా? అది ఉత్తర దిక్కున ఉంటే దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతే అవదు కదా. ఏదైనా ఒక వస్తువు ఉత్తర దిక్కున ఉందనుకోండి, మనం దక్షిణ దిక్కుకి వెళ్ళి వెతికితే దొరకదుగా. అవును. అది నేను చెప్పింది. ఓకే, ఓకే. అంటే దాన్ని ప్రాక్టీస్ లో పెట్టచ్చు. ప్రాక్టీస్ ఏముందండి? ఏ క్షణం కాక్షణమే. ఇందాక నాయుడు గారికి చెప్పాను కదా, ఇది మనస్సు చేస్తున్న పని అన్నది గ్రహించాక మన దుఃఖాన్ని తెచ్చింది. మనస్సు దుఃఖిస్తోంది, నేను కాదు. ఇదంతా చేస్తున్నది మనస్సు అనేది గ్రహించుతూ ఉండడం ఇప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు. లేకపోతే శరీరాన్ని అన్న భ్రాంతి తెస్తోంది. నేను శరీరాన్ని, నేను మనస్సుని, ఇవి భ్రాంతులే, ఇవి సత్యము కాదు అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి కదా. ప్రతి నిత్యం వచ్చేస్తూ ఉంటుంది. అవునమ్మా, ఇప్పుడు ఇంద్రియాలు నిగ్రహణ చేసేటప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు పడుకొని వేగా లగాలి అనుకున్నాం అనుకోండి అమ్మా, దాన్ని మళ్ళా పడుకున్నా పర్వాలేదు అలాంటి అంటే వేస్ట్ ఇవన్నీ కూడా మళ్ళా లోపల ప్రవేశిస్తూ ఉంటున్నాయి కదా. అంటే ప్రతి క్షణం కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా, వాటిని అధిగమించే స్థితి ఏదైతే ఉందో ఎవరికి దాన్ని వారే. ప్రాక్టీస్ అవుతుంది ఇప్పుడు కదా నా మీకు ఉద్దేశం. మీకు వచ్చిందండి, మీరే అధిగమించాలి అది. మరొకరు ఎలా చెప్తారు? మరొకరు చెప్పింది మీకు అదే సూట్ అవ్వదు. ఎవరికి వారే అది అదే అదే. అధిగమించాలి. దానికి ఓ పద్ధతి చెప్పామనుకోండి, ఆ పద్ధతి ఎప్పుడు మీకు హిట్ అవ్వదు. పద్ధతులు లేవు. గుడ్. అలాగే ఏదో ఇల్లు దీన్ని ధ్యానం చెయ్యి అలా అంటూ ఉంటాం, కానీ అక్కడ జరిగేది ఎప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, నేను బలమే ఆ, పెరుగుతోంది. నేను డిజాల్వ్ అవ్వడమే సాధన కదా. నేను బలం పెంచుకుంటున్నాం అన్నిట్లో. నేను పూజలు చేశాను, హోమాలు చేశాను, తీర్థయాత్రలు చేశాను, నేను గ్రంథాలు చదివాను, జ్ఞానం ఆర్జించానంటే మళ్ళీ నేను బలం పెరిగిపోయింది. ప్రతి నిత్యం మనం చేస్తున్నది అదే. థీరీగా బుర్రలో ఉంటుంది కానీ నిత్యం మనం చేస్తున్నది నేను శరీరాన్ని అనే భావంతోటే పని అంతా చేస్తే, ఆ థీరీ నేర్చుకున్న క్షణం నుంచి ఇవే మనకి మనసులో తిష్ట వేసి కూర్చుంటాయి. అనక ఏ క్షణం కా క్షణం గుర్తు పెట్టుకోవాల్సినది ఎవరికి వారుగా కదా. ఇది నేను కాను. వస్తూనే ఉంటుంది మాయా యొక్క ప్రభావం వల్ల. నువ్వు శరీరానివి అన్న భావన వస్తున్నప్పుడల్లా దాన్ని తీసేస్తూనే ఉండాలి. మనం ఎవరో తీయరండి, దానికి ఏం టెక్నిక్లు లేవు కదండి. ఇప్పుడు మనం ఏర్పరచుకున్న బంధాలు మనమే పోగొట్టుకోవాలి. మనుషులతో, ఆస్తితో మనకి ఎన్ని బంధాలు, అవన్నీ ఎవరు ఎలా తీస్తారు? మనమే పోగొట్టుకోవాలి. వాటిలో ఉన్న అనిత్యతత్వాన్ని తెలుసుకుని అందులో ఉన్న సత్యాన్ని సత్యంగా చూడగలగాలి. నా వాళ్ళెవరు అని దాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శరీరం నేను కానప్పుడు నా వాళ్ళన్న భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది అని అలాగ మనం దాన్ని విచారిస్తే అక్కడికి అక్కడే మనకి పోతుంది. శరీరం నేను అనేది స్టేబుల్ గా పెట్టుకుంటున్నాం ఎన్నైనా, అక్కడే మనం ప్రతి సెకండ్ దాన్ని అవేర్నెస్ తో చూడాలి. ఎంత ఓకే అమ్మా. కష్టమైనా నా వాళ్ళు అనేది పోవటం లేదే. అంటే నేను బాడీ అనేది పోవటం లేదు కనుక నా వాళ్ళు అనేది పోవట్లేదు. ఈ ఈ ఈ జడమైనటువంటి శరీరం నేను అనే దాన్ని
అది ఎలా అవుతుందండి? అనంతమైనటువంటి శక్తి స్వరూపమైన దాన్ని పట్టుకుని బాడీ నేను అంటే ఎలాగా? అది మనం అవగాహన చేసుకోవాలి. అది ఎక్కడ భ్రాంతి వచ్చేస్తూనే ఉంది కనుక ఎప్పటికప్పుడు పోగొట్టుకోవాలి. దానికి మెథడ్స్ ఏం లేవండి. మీకేదో జ్ఞాపకంలోకి వచ్చింది, మీరు పోగొట్టుకోవాల్సిందే. దానికి ఎవరో మెథడ్ ఎలా చెప్తారు? అది రాంగ్ అని మీకు తెలిసిన వెంటనే ఆటోమేటిక్ గా పోతుంది. అంటే ఎంతవరకు తెలియాలి? సంపూర్ణ అవగాహనతో తెలిస్తే మీకు అది నిలవదు. ఒకవేళ నిలిస్తే మళ్ళీ పోగొట్టుకోవాల్సిందే. ఓకే. దీనికి మీరు నామజపం చేశారనుకోండి, నేను బాడీని కానని గుర్తుంటుందా? అవునండి. గుర్తుండదు. అందువల్ల మీకు అటువంటి ఉపాయాలు ఎలాగ చెప్పగలరు? అదే కదా పెద్ద అడ్డు. అవును. ఇందాక నారాయణ గారు అడిగినప్పుడు అవును. ఆ పరబ్రహ్మ స్థితిని నేను అన్న దాని నుంచి ఎందుకు నేను తప్పిపోతున్నాను అంటే మర్చిపోతున్నాం. ప్రతి నిత్యము నేను కాని దాంతో ఐడెంటిఫై అయిపోతున్నాం. ఏకాత్మ భావం బాడీతో వస్తుంది. దానికి మీరు భక్తో జ్ఞానమో వస్తుంది. పేర్లతో పెట్టకండి. పేర్లు ఏదైతేనేమి అసలైన దాన్ని అక్కడి నుంచి ఆ తీసేయడమే మనం చెయ్యాలి. ఆ పేర్లు పట్టుకుని వేలాడితే మనకి లాభం లేదు. పదాలేవి అసలు విషయం దగ్గరికి అదే. తీసుకెళ్ళట్లే కదండి. అంతేనా కదా? అవునమ్మా, అవునండి. ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉంటాం. అవును. ఎన్ని తపస్సు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని చోట్ల స్నానాలు చేసినా నేను శరీరాన్ని అన్నది వదలట్లేదే. ఎన్ని గ్రంథాలు చదివినా అంటే అవన్నీ కాదనమాట. ఇంకెవరైనా? అంటే మనం అలవాటు అయిపోయామండి. ఏవో కొంతమంది ఏదో ఇదో మెథడ్ అంటారు. ఈ మెథడ్లు ఏవైనా మన చేసేయా అని నిర్దాక్షిణ్యంగా చూడగలిగితే మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఈ మెథడ్ వల్ల నేను ఇది పొందేసాను, ఈ రకంగా దేహాన్ని కాదని నాకు నిలిచిపోయిందని చెప్తే నేను వింటాం మేము కూడా. చేస్తుంది మెథడ్ ఏదో చేస్తుంది 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 అన్న భ్రాంతిలో ఉంటాం. ఈ లోపల జీవితం అయిపోతుంది. అంటే ఇంత మనకి అర్థమైంది గనక ప్రతి నిత్యము ఈ బాడీ నేను కాను. మనస్సుకు సంబంధించిన వికారాలు మన బాడీకి చెందిన ఏవి నావి కావు. వికారాలు అవని గొప్పవని ఏవి ఇది నేను కాను అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు వాటితో మనం ఎక్కువ లంపటం పెట్టుకోం, బంధం పెట్టుకోం. ఇంకొక సత్యం ఏంటంటే మనం సిన్సియర్ గా ఉంటే మనకి తెలియనటువంటి దైవతత్వం కూడా సహాయం చేస్తుంది. కానీ అక్కడ సిన్సియారిటీ ఉండాలి. నిజాయితీ ఉంటే మాత్రం ఎన్నో శక్తులు హెల్ప్ చేస్తాయి. మనలో మోసం ప్రవేశిస్తే ఎవ్వరు సాయం చేయరు. అందుకే కృష్ణమూర్తి అవును. గారు ఆనెస్టీ, చాలా లోతైన ఆనెస్టీ అవసరం అంటారు. ఇంకేమైనా అడగండి. అడిగితే మంచిదే కదా అందరికీ. మరొకసారి ఇవన్నీ మన జీవితంలో అంటే ఇప్పుడు మీరు మీకు ఇది కరెక్ట్ కాదు అంటే మీరు ఖండించండి. అంటే నాకైతే ఇలా అనిపిస్తోంది. అందరూ మన ఒకటే కదా, ఇది నేను చెప్పిందే శాసనం అని కదా, ఆహా. అందులో సత్యం ఉందో లేదో చూడండి అంతే.
మనం నేర్చుకుంటున్నాం అన్ని గురువుల నుంచి, మనుషుల నుంచి, పుస్తకాల నుంచి. కానీ అది మనకి అనుభవంలోకి వచ్చిందా అన్న సత్యాన్ని మనం చూడాలి. నా- ఆ, నారాయణ గారు ఇంకేమైనా అడుగుతారా? నారాయణ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారమ్మా.